హాయ్ అండి. కొంతమంది ఇండ్లల్లో ఆడపిల్ల పుడితే లక్ష్మి పుట్టిందని, కొంతమంది దరిద్రంది పుట్టిందని అనుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. సో, అలాంటి విషయాలలో ఒక విషయం మీతో ఈరోజు నేను షేర్ చేసుకోవాలనుకున్నాను. అదెవరో కాదండి, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో, వాళ్ళ ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరగాలన్నా, లేదంటే ఏదైనా గానీ జరగవలసిన పని ఆగిపోయిందనుకోండి, వాళ్ళ నాన్న ఒక్కటే మాట అనేవాడు. "ఈ దరిద్రంది ఇంట్లో ఉన్నంత వరకు మనకి ఏ మంచి జరగదు" అనేసి, "ఈ దరిద్రంది ఎదురు రావడం వల్లనే, ఈ దరిద్రంది ఉండడం వల్లనే" అనేసి ఎప్పుడు కూడా తన్ని అంటూ ఉండేవాడండి. కానీ ఆ అమ్మాయి అయితే భలేగా ఏడ్చేదనమాట. సో, అలాగా ఎంతమంది పేరెంట్స్ ఉన్నా గానీ చాలామంది అన్ని విషయాలు పేరెంట్స్‌తో షేర్ చేసుకోలేరు. ఒక్క బెస్ట్ ఫ్రెండ్‌తోనే అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు కదా! అలాగా బెస్ట్‌గా ఉండేటువంటి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. దరిద్రంది అని అనుకునే కొంతమంది పేరెంట్స్ ఉంటారు కదా! సో, అలాగా ఆడపిల్లని అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అది గూడా నాతో షేర్ చేయండి మీ లైఫ్ స్టోరీ ఒకవేళ. సో, అయితే మా ఫ్రెండ్‌కి సంబంధాలు కుదిరే టైం అయితే వచ్చిందనమాట. వాళ్ళ ఇంట్లో సంబంధాలు ఎన్ని చూసినా కానీ ఆ అమ్మాయికైతే సెట్ కాలేదనమాట. అయితే ప్రతిసారి "నీకు ఏది సంబంధం కుదరదే, నువ్వు దరిద్రం దానివి, నీకెందుకొస్తాయి" అది ఇది అనేసి చాలా అసలు ఒక తండ్రి అలా ఆ మాట అంటుంటే ఆ అమ్మాయి తట్టుకోలేక చాలా ఏడ్చేదండి. నిజంగా నాకు ఆ అమ్మాయిని చూస్తే భలే ఏడుపొచ్చేదనమాట. సో, ఫైనల్‌గా అయితే తనకైతే ఒక సంబంధం అయితే కుదిరింది. సో, ఆ కుదిరిన తర్వాత తన లైఫ్ ఎలా ఉందనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. సో అండి, ఈ రెసిపీ చూసారు కదా! ఇది వచ్చేసి మా చెల్లెలి నాకు షేర్ చేసిందనమాట. తీపి బోండాలు అంటే బెల్లంతో చేస్తారు కదా! అవి చాలా బాగొచ్చాయండి. ఎంత బాగా పొంగాయో తింటే కొద్దీ తినాలనిపించింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.